దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రైతులకి ఇబ్బందికరమైన నల్ల చట్టాలు తీసుకుని వచ్చింది. దాన్ని రద్దు చేయాలని పోరాడి ఢిల్లీలో దాదాపు 2 సంవత్సరాల పాటు రైతులు సాధించుకున్నారు. వ్యక్తిపూర్వకంగా ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని రైతు సంఘాల వాళ్ళు కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అందుకు నిరసనగా రేపు నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన దిగుతూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రేపు 26వ తారీఖున నెల్లూరులో గాంధీబొమ్మ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ కార్యాలయంగా ధర్నా ఉంటుంది. ఈ ధర్నాకి జిల్లాలో ఉన్న రైతు సంఘాలు, అదే వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, అన్ని కార్మిక సంఘాలు, ఈ కాకుండా ప్రజా సంఘాలు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాల్చౌగా అమ్మేస్తూ ప్రజాధనాన్ని ప్రైవేటు వారికి పప్పు బెల్లాలా పంచిపెడతా ఉన్నారు. ఈ ప్రైవేటైజేషన్ ఆపాలనేది, అదేవిధంగా ఇంకా మన విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ లేకుండా దానికి గనులు కేటాయించాలనేది డిమాండ్. ఈ కాకుండా ఉపాధి హామీ పథకాన్ని నానాడు దిగజారుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి పని దినాలు పెంచి అదేవిధంగా వేతనాలు కూడా పెంచాలనేది అదొక డిమాండ్ జరుగుతూ ఉంది. ఈ కాకుండా దేశంలో రైతు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. లేదంటే గత సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు ఆపేసి ఏదైనా గోడవలు ఖాళీ లేవని చెప్తుంది. గోడవలు ఖాళీ లేకపోవడం కాదు, ఈ గోడవలను ప్రైవేటు వారికి అద్దెకిచ్చేసి ప్రజల్ని పండించిన పంటని దళారుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలు ఆపివేసి రైతులకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. ప్రజలకి ఇబ్బంది కలిగించే స్మార్ట్ మీటర్లు, తర్వాత టూ-అప్ ఛార్జీలు విధించి ప్రజలను అడ్డువేస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతుల మోటార్లకి, వ్యాపార సంస్థలకి, ప్రభుత్వ వాటికి, అది వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. వెంటనే ఆపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదిగాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు స్కీమ్ వర్కర్లందరూ రెగ్యులర్ చేసి కనీస 26,000 రూపాయలు ఇవ్వాలని, కనీస పింఛను 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. ఇవన్నీ సాధించేందుకు రేపు 26వ తారీఖు నెల్లూరులో జరిగే ధర్నాకి జిల్లాలో ఉండే అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతాము.